భారత్లో ట్రాఫిక్ సిటీకి కేర్ ఆఫ్ గా నిలిచింది బెంగళూరు. అత్యంత రద్దీగా ఉండే సిటీల్లో ఆసియాలోనే బెంగళూరు టాప్ లో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉండే నగరాల్లో మెక్సికో తర్వాత రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్టామ్ 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల జీపీఎస్ డేటా సేకరించిన తరువాత సర్వేలో వివరాలను వెల్లడించింది. దేశంలో మెట్రో నగరాల్లో రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకునే పరిస్థితి. ఏడాదికి ఏకంగా వారం రోజుల టైంను కేవలం రోడ్ల మీద ట్రాఫిక్లోనే వేస్ట్ చేస్తున్నారని తాజా స్టడీలో వెల్లడైంది. నెదర్లాండ్స్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్టామ్ విడుదల చేసిన 2025 మొబిలిటీ డేటా ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాలలో ఇండియన్ సిటీలు అగ్రస్థానంలో నిలిచాయి. మెక్సికో సిటీ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండగా మన బెంగళూరు ప్రపంచ స్థాయిలోనే రెండో స్థానంలో ఉంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులో సగటు వెహికల్ ట్రావెల్ స్పీడ్ గంటకు కేవలం 16.6 కిలోమీటర్లుగా ఉంది. ఇక్కడ ఒక వాహనదారుడు కేవలం 4.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 15 నిమిషాల టైం పడుతోంది. 2024లో 10 కిలోమీటర్ల దూరం జర్నీకి 34 నిమిషాల టైం పట్టగా 2025 నాటికి పరిస్థితులు మరింతగా దిగజారి 36 నిమిషాలకు ట్రావెల్ టైం చేరుకుంది. దీంతో బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 168 గంటలు అంటే సుమారు 7 రోజుల 40 నిమిషాల టైంని ట్రాఫిక్లోనే పోగొట్టుకుంటున్నారని తేలింది. ఆసియాలోని టాప్ 10 రద్దీ నగరాలలో భారత్ నుంచి బెంగళూరు, పూణే, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, జైపూర్ సిటీలు వరుసగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ రద్దీ గత ఏడాదితో పోలిస్తే 3.3% తగ్గింది. అయినప్పటికీ ముంబైకర్లు ఏడాదికి 126 గంటల టైంను రోడ్ల మీద వృధా చేస్తున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలు 3.5% మేర పెరిగాయి. ఇక్కడి వాహనదారులు ఏటా 104 గంటలు ట్రాఫిక్ జామ్స్ లో గడుపుతున్నారు. కోల్కతా 2024లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా 2025 నాటికి 29వ స్థానానికి మెరుగుపడింది. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త మెరుగ్గానే ఉంది. అంటే బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, జైపూర్తో పోలిస్తే భాగ్యనగరం బెస్ట్ గా నిలిచింది. ఆసియాలో రద్దీ పరంగా హైదరాబాద్ 15వ స్థానంలో నిలిచింది. మన దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీ 1.3% మేర తగ్గిందని తేలింది. మిగిలిన సిటీల్లో రద్దీ పెరుగుతుంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తగ్గుదల నమోదు కావడం ఇక్కడి రవాణా ఇన్ఫ్రా మెరుగుదల, మెరుగైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను సూచిస్తోంది. ప్రపంచ ర్యాంకింగ్ లో హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ పరంగా 47వ స్థానంలో ఉంది. టామ్టామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల మేర సేకరించిన జీపీఎస్ డేటా ఆధారంగా ఈ రిపోర్ట్ రెడీ చేసింది. భారతీయ నగరాల్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, పూణేలో ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ వల్ల టైంను కోల్పోతుండడం ప్రొడక్టివిటీని దెబ్బతీస్తోంది. హైదరాబాద్ వంటి నగరాలు ఇదే బాటలో సానుకూల మార్పులను కొనసాగించాల్సి ఉందని సూచిస్తోంది.